లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. వైఎస్ వివేకానంద రెడ్డి 5 సంవత్సరాల ముందర కూని అయితే ఇంతవరకు దాన్ని తేల్చలేదు. ఆయన పక్కింట్లో కూని అయితే వాళ్ళ సొంత చిన్నాయన. అది ఒక పక్క. నిన్ననే చూస్తున్నారు, ఒక బీసీ అభ్యర్థి ఒక పార్టీ పెట్టుకొని రామచంద్ర యాదవ్ గారు పోటీ చేయాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటే 4-5 ఆయన బండ్లను సదం పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ మీ ఎమ్మెల్యే, ఈ మంత్రి, ఈ ఎంపీ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కాల్చారంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు స్వేచ్ఛ కావాలా? మీ భూములు ఆక్రమించిన తర్వాత మీరు అడ్డం తిరిగితే పోలీసులు కేసులు పెట్టే వాళ్ళు కావాలా అనేది మీరు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. తంబలపల్లి నియోజకవర్గం ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు మారుపేరు. అటువంటిది రౌడీయిజం పూర్తిగా తంబలపల్లిలో వచ్చేసింది. రౌడీయిజము, భూ ఆక్రమణ, పోలీస్ కేసులు ఇవన్నీ పోవాలంటే ఒక పక్క మిత్రులు జయచంద్రారెడ్డి గారికి సైకిల్ గుర్తుకైనా ఓటేయాలి, ఇంకో పక్క కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో కమలం గుర్తుకి నాకు ఓటేయాల్సిందిగా చేతులు జోడిస్తున్నామని కోరుతున్నాను. ఎక్కడ కూడా అహంకారం, డబ్బు మదముతో ఏదైతే ఇసుక, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, శాండిల్వుడ్ మాఫియా వీటితో డబ్బు సంపాదించి ఏదైతే ఈ తల పొగురు పట్టిందో వీరికి వారి స్థానం చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇదే మీకు వచ్చిన మంచి అవకాశం. ఇటువంటి ప్రజా వ్యతిరేక చేసే వ్యక్తులు కావాలా? మీకు సేవ చేస్తామని మీ ముందర వచ్చే వ్యక్తులు కావాలనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇక్కడంతా కూడా చాలా దరిద్రంగా తయారైంది. పోలీస్ స్టేషన్ ముందరనే 4 బండ్లు కాల్చి కుటుంబ సభ్యులే పోయి కాలిస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా చేస్తున్నారంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తిరుపతి ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వస్తే 34,000 దొంగోట్లు అంటే ముఖం మార్చేసి వేరే ప్రాంతాల నుంచి తీసుకొని చేశారు. ఈ భారత రాజ్యాంగాన్ని, భారతదేశంలో ఉన్న మన డెమోక్రటిక్ సిస్టమ్ ని వీళ్ళు ఏ విధంగా అపహాసం చేస్తున్నారో ఒక్కసారి అధికారులు, ఎలక్షన్ కమిషన్ గమనించాలి. వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని తెలియజేస్తూ మీ అందరికీ ఇంత సమయమైనా కూడా మీరందరూ ఇక్కడ వేచుండి ఇంత ఎండలో ఉన్నారు. ఖచ్చితంగా మరోమారు కలిసేదానికి ప్రయత్నం చేస్తాను. ఒక పక్క పార్లమెంట్కి మోడీ గారికి 3వసారి మీరు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ కమలం గుర్తుకి 1 కమలం గుర్తు పార్లమెంట్కి, రాష్ట్రంలో తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి గారికి సైకిల్ గుర్తుకేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి 2 పిడికిలు బిగించి భారత్ మాతాకి, భారత్ మాతాకి.